హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైందిన తాజా వార్త. ఈరోజు రైతు భరోసా 1 నుంచి 3 ఎకరాలకు 2 గంటలకి, 4 నుంచి 6 ఎకరాల వరకు 6 గంటలకి డబ్బులు జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డైలీ అప్డేట్స్ అందుకోవాలనుకుంటే ఇప్పుడే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడానికి మర్చిపోకండి. డైలీ రైతు భరోసా సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలు, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపు ఆన్లైన్ ద్వారా చాలామంది రిజిస్ట్రేషన్ అయితే కావడం జరిగింది. ఈ రైతు భరోసా సంబంధించి సంక్రాంతి కానుకగా రైతు భరోసా అనేది విడుదల చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఒక స్పష్టమైన గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. దాదాపు 1 నుంచి 3 ఎకరాల వరకు ఈరోజు మధ్యాహ్నం వరకు దాదాపు రైతు భరోసాకు సంబంధించి 6,000 రూపాయలు అనేవి ప్రతి ఒక్క ఎకరానికి అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఈరోజు 1 నుంచి 3 ఎకరాల వరకు 2 గంటలకైతే ఈ యొక్క 6,000 రూపాయలు అర్హుల ఖాతాలో దాదాపు 18,000 రూపాయలు అనేటివి జమ కావడం అయితే జరుగుతుంది. దాదాపు 4 నుంచి 6 ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వారికి 6 గంటల లోపు ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఈ యొక్క సంక్రాంతి పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పినట్లుగానే విడతల వారీగా, అంటే ఎకరాల వారీగా ఒక్కొక్కరికి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేటివి జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీ దగ్గర ఉన్న ఏఓ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రాబ్లం కానీ, మీకు ఈకేవైసీ సంబంధించిన ప్రాబ్లం కానీ, మీ వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ, మీకు రైతు భరోసా డబ్బులు పడకపోయినట్లయితే మీ దగ్గర ఉన్న ఏఓ గారిని సంప్రదించగలరు. వీటికి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఎవరికైతే మీకు సంబంధించిన ఎకరాలకు భూమికి మీకు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మరి ఎంత వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందో వారికి మాత్రమే ఒక రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేటివి జమ అవుతాయని సమాచారం అయితే రావడం జరిగింది. ఇటువంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.